రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు, నిపుణులు చెప్పి సాగు మెలకువలు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, డైరీ ఫామ్ల వెలుగులు, సమగ్ర వివరాలతో ప్రత్యేక బులెటిన్. పసిడి పంటలు. రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 6:30 ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్యనాథేంద్రులు మాట్లాడుతున్నా. నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ కింద ఈ వీడియోలో ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. తర్వాత మీరు చెప్తున్న దాత్రి గోల్డ్, ఈ రెండు సూక్ష్మజీవుల ఎరువులు, సేంద్రీయ ఎరువులు ఏ పంటలో ఎలా వాడాలి అనేది చాలామంది రైతుల్లో ఉంటుంది. అసలు మేము ఎలా వాడితే మాకు మంచి దిగుబడులు వస్తాయి రసాయన వ్యవసాయంలో సులిసూత్రంగా అర్థమయ్యే మెథడ్స్ని ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంట వరి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేది మిరప, పత్తి. ఇవి కాకుండా ఇంకా హార్టికల్చర్ క్రాప్స్, ఇతర క్రాప్స్ ఉంటాయి. ఏ పంటలోనైనా నీకు అసలు ఏమీ తెలియదు, ఈ దాత్రి గోల్డ్ సేంద్రీయ ఎరువులు వాడాలనుకున్నావు, లెక్కకు మించిన పంటలు పండిస్తున్నప్పటికీ ప్రతి రైతుకి అర్థమయ్యేటట్టు ఆ పంటను నన్ను ప్రశ్నించకుండా, మమ్మల్ని అడగకుండా ఆ పంట నువ్వు ఈ దాత్రి గోల్డ్ తోటి ఎలా పండించవచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్. రెండు పంటలు, ఒక మెట్ట పంట, ఒక వరి. మెట్ట పంటలోకి వచ్చేసరికి మిరపను తీసుకుంటున్నాను, తర్వాత ప్రధాన పంట వరి. ఈ రెండింటి మీద చెప్తాను. ఇదే ఫార్ములేషన్ అన్ని పంటల మీద అప్లై చేసుకోండి. ఇప్పుడు ఒక రైతు వరి రసాయన వ్యవసాయంలో పండిస్తున్నాడు, ఒక రైతు మిరప రసాయన వ్యవసాయంలో పండిస్తున్నాడు అనుకోండి. ఆ పంట పండించేటప్పుడు ప్రతి రైతు ఖర్చుని విత్తనం నాటిని కాడి నుంచి పంట అయిపోయే వరకు ఆ పంటకు వచ్చే తెగుళ్ళకి, పురుగులకి, పై మందులకి, తర్వాత విత్తనం నాటడానికి, విత్తనం ఖర్చు, విత్తనం నాటడానికి, తర్వాత భూమి ఎరువులు, పురుగు మందులు, తెగులు మందులు, ఇలా అప్లికేషన్స్ చేస్తూ ఉంటాడు. ప్రతిదానికి కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. సపోజ్ ఒక వరి పండించే రైతు ఒక వరి పండించడానికి 30,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అనుకోండి. సింపుల్గా 30,000 రూపాయలు ఖర్చు పెడుతుంటే అందులో విత్తనం ఖర్చు, ట్రాక్టర్ల కూలీ, దున్నకము, దమ్ము చేయటము, తిరగనాటేయటం కూలీల ఖర్చు, భూమి ఎరువులు, దుక్కి ఎరువులు, పంట మీద పిచికారీలు, తెగుళ్ళు పురుగులు రాకుండా పంట మీద రసాయన ఎరువులు పిచికారీలు, తర్వాత పంట కోత, ఇదంతా 30,000 ఖర్చు పెడుతుంటే అందులోనూ రసాయన ఎరువుల్లో భూమికి ఇచ్చే ఎరువులు ఖరీదు ఒక 6,000 నుంచి 7,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అనుకోండి. ఎగ్జాంపుల్ ఇది. 6,000 7,000 ఖర్చు పెడుతున్నాడా, ఇంకా తక్కువ పెడుతున్నాడా, ఎక్కువ పెడుతున్నాడా పక్కన పెట్టండి. ఒక ఉదాహరణకి 6 నుంచి 7,000 ఖర్చు పెడుతున్నారు అనుకోండి. ఈ 6 నుంచి 7,000లో యూరియా ఒకసారి కొంటాడు, 3,900 ఒకసారి కొంటాడు, 20,20 ఒకసారి కొంటాడు, 14,35 ఒకసారి కొంటాడు, గుళికలు ఒకసారి కొంటాడు, పురుగులను కంట్రోల్ చేసే గుళికలు ఒకసారి కొంటాడు, గ్రోత్ని, వేరు వ్యవస్థను బలోపేతం చేసే గుళికలను ఒకసారి కొంటాడు. ఇట్లా రకరకాలుగా ఆ ఇన్వెస్ట్మెంట్ని 6 నుంచి పంట ఎదిగే దశలో పెట్టుకుంటూ వస్తుంటాడు. తనకు తెలిసిన కొద్దీ సైంటిస్టులు కనుక్కొని రకరకాలుగా పెట్టుబడి పెట్టుకుంటూ వస్తుంటాడు. ఒకదానికి 1,000 రూపాయలు, ఒక కట్ట 1,000 రూపాయలు ఉంటుంది, ఒక కట్ట 1,500 ఉంటుంది, ఒక కట్ట 300 ఉంటుంది, ఒక కట్ట 1,200 ఉంటుంది. అట్లా ఆ ఇన్వెస్ట్మెంట్ని 6 నుంచి 7,000 రూపాయలు సుమారుగా ఖర్చు చేస్తాడు. మరి ఇన్ని రకాల రేట్లు, ఇన్ని రకాల కట్టలు వాడాం కదండి, నువ్వు దాత్రి గోల్డ్ రెండే రకాలతోటి పంట పండించవచ్చు అని అంటున్నావు కదా, మరి దాన్ని నేను ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి, ఎంత వేయాలి నా భూమికి, ఎంత వేస్తే నాకు 30 బస్తాలు 35 బస్తాలు రసాయన ఎరువులతో పాటు దిగుబడి వస్తుంది అని అంటే దానికి బ్యాగుల లెక్కలో మీరు కొలమానం పెట్టమాకండి. దీనికి సులిసూత్రమైన మెథడు ఒకటి నేను చెబుతా. ఏందనంటే, సపోజు నువ్వు దుక్కిలో వేయాలనుకున్నావు అనుకో. దుక్కిలో వరి మాగాడికి దమ్ము చేసేటప్పుడు నువ్వు ఒక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, లేకపోతే ఒక యూరియానో, లేకపోతే ఒక పొటాషియం, ఒక DAP వేస్తున్నావు అనుకో. దాని ఖర్చు ఎంత? ఒకవేళ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఖర్చు వచ్చేసరికి 500 ఉంటుంది. ప్లస్ ఒక DAP వేసామనుకో 1,400 ఏమో ఉంది, సుమారుగా చెబుతున్నాను. ఓవరాల్గా 1,900 ఖర్చు పెడుతున్నాం అనుకో దుక్కికి. ఇప్పుడు మనం దాత్రి వచ్చేసరికి 750 రూపాయలు ఒక కట్ట.
దాత్రి గోల్డ్ వచ్చేసరికి 2000 రూపాయలు కట్ట. మీరేం చేస్తారంటే ఈ ఖర్చు ఏదైతే ఉందో ఫస్ట్ దుక్కి ఖర్చు, దీన్ని దాత్రి గోల్డ్తో కంపేర్ చేయండి. ఇక్కడ నువ్వు ఇక్కడ 2 బస్తాలు 1900 రూపాయలు ఖర్చు పెడితే అదే 1900 రూపాయలకి ఎంత ఎరువు వస్తుంది దాత్రి అనేది 750 రూపాయలు కట్ట. ఇక్కడ 1900 పెడితే 2.5 కట్టలు సుమారుగా వస్తుంది. 2.5 కట్టలు ఎరువు వస్తుంది దాత్రి గోల్డ్. ఇక్కడ 1900 రూపాయలకి 2 కట్టలే వస్తుంది, ఈడ ఇది 2.5 కట్టలు వస్తుంది. ఆ 2.5 కట్టల్ని వేసేయండి. ఈ 1900కి ఈక్వల్గా ఈ దాత్రిని వేసేయండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మొక్క పిలకలు వేసే దశలో మళ్ళీ ఒక డిఏపినో ఒక యూరియా ఒక డిఏపి వేస్తుంటారు. అట్లాంటప్పుడు ఒక 300 యూరియా ప్లస్ డిఏపి ఒక 1400 అనుకోండి, మొత్తం 1700. మొదటి దఫా ఎరువు కింద ఈ 1700 ఖర్చు పెడుతున్నామంటే దీన్ని మళ్ళీ దాత్రితో కంపేర్ చేసుకోండి. 1700 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము. ఈ 1700కి ఎన్ని కట్టలు వస్తాయి? 750కి ఒక కట్ట. ఎన్ని కట్టలు వస్తాయి? 2 కట్టలు వస్తాయి. ఆ 2 కట్టలు ఇక్కడ వేసేయండి. అలా మూడో దఫా ఎరువులు ఇవ్వాలి. మూడో దఫా ఎరువుకి వచ్చేసరికి ఏముంది? పొటాష్ ఇస్తారు, లేకపోతే ఇంకేదైనా గుళికలు ఇస్తున్నారు అనుకోండి. సపోజ్ వేరు వ్యవస్థ డెవలప్ కావడం కోసం గుళికలు ఇచ్చామనుకో, ఒక 500 రూపాయలు గుళికలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది రసాయన ఎరువులు. ఈ 500 రూపాయలని దాత్రి గోల్డ్తో కంపేర్ చేయండి. ఈ 500 రూపాయలకి దాత్రి గోల్డ్ ఎంత వస్తుంది? ఓ 35 కేజీలు 35 కేజీలు వస్తుంది. ఆ 35 కేజీలు తీసుకొచ్చేయండి. ఎలా పంట అయిపోయే వరకు నువ్వు పెట్టే ఖర్చు, భూమి ఎరువుకు పెట్టే ఖర్చుని కాంపెన్సేట్ చేసి దాత్రిని వాడండి. మరి దాత్రి గోల్డ్ చవట్లేదు ఏంటండి అని అంటాను. దాత్రి గోల్డ్ ఇక్కడ చవట్లేదు. నువ్వు ఏమున్నా కానీ దాత్రి తోటి కంపేర్ చేయండి. దాత్రి గోల్డ్ తోటి కంపేర్ చేయమాకండి. ఈ దాత్రి గోల్డ్ అనేది అందరికీ సజెస్టబుల్ కాదు. ఎందుకు అనంటే దీంట్లో కొన్ని మంచివి ఉంది, కొన్ని చెడు ఉన్నాయి. ఎవరికైనా రసాయన ఎరువు వాడేవారికైనా సేంద్రియ ఎరువు వాడేవారికైనా ఎవరికైనా దాత్రి అనేది 100% సూటబుల్. ఈ క్యాలిక్యులేషన్ దాత్రితోటే మీరు కంపారిటివ్లీ చూసుకోండి. అలా లెక్కేసుకుంటూ ఈ 6 నుంచి 7000 రూపాయలు దాత్రిని ఆ ఖర్చుని కంపేర్ చేసుకుంటూ ఈ దాత్రిని వాడితే నువ్వు 2 సార్లు ఇస్తావా, 3 సార్లు ఇస్తావా, 4 సార్లు ఇస్తావా, 5 సార్లు ఇస్తావా బలాన్ని, ఆ బలంకయ్యే ఖర్చుని కంపేర్ చేసుకుంటూ దాత్రిని ఇస్తే నువ్వు అనుకున్న 30 బస్తాలు లేకపోతే 35 బస్తాలు ఖచ్చితంగా ఈ వరిని బ్రహ్మాండంగా పండించవచ్చు. మరి దాత్రి గోల్డ్ తోటి ఎందుకు కంపేర్ చేయొద్దండి అని అంటే దీనికి ఒక వ్యవస్థ ఉంది. దాని గురించి దాత్రి గోల్డ్ గురించి మీకు సపరేట్గా చెప్తాను. దాన్ని ఎలా వాడాలి, ఎవరు వాడాలి అనేది కూడా చెప్తాను. అందరికీ ఇది సజెస్టబుల్ కాదు, కొంతమందికే ఇది సజెస్టబుల్. ఎవరికి సజెస్ట్ చేస్తాం అనేది నేను తర్వాత చెబుతాను. ప్రతి వస్తువుని కూడా నువ్వు దాత్రితోటి కంపేర్ చేసుకొని మీ దిగుబడుల్ని పెంచుకోవచ్చు. ఈ లెక్క ప్రకారం ఆ పెట్టుబడిని దాత్రితో కంపేర్ చేసుకోవచ్చు. అయితే మెట్ట పైరులోకి వచ్చేసరికి మిరప గురించి చెబుతున్నా. అన్ని పంటలకి ఇంతే. నువ్వు మ్యాంగో పండించు, అరటి పండించు, ఇంకోటి పండించు, అన్ని పంటలకి ఇదే నమూనా. మిరపలోకి వచ్చేసరికి సహజంగా మిరప రైతులు వెరైటీలను బట్టి 1.5 నుంచి 3 లక్షలు ఖర్చు పెడుతున్నారు. రకరకాలు అంటే మార్కెట్ డిమాండ్ని బట్టి ఆ రైతు పండించే వెరైటీ ఎక్కువ రేటుకు పోతుందంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, తక్కువ రేటుకు పోతుందంటే తక్కువ ఖర్చు పెడుతున్నారు. అలా లెక్కేసుకుంటే 1 ఎకరం మిరప 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పండించినా భూమికి ఇచ్చే ఎరువులు ఖచ్చితంగా ప్రతి రైతు 15,000 నుంచి 40,000 ఖర్చు పెడుతున్నారు బలాలకి. అంటే నత్రజని, భాస్వరం, పొటాషు, హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, సీవీడ్ అని, తర్వాత పురుగు మందులని, తెగులు మందులని భూమికి 15,000 నుంచి 40,000 ఖర్చు పెడుతున్నారు. 15,000 ఖర్చు పెట్టే రైతు ఓ 10-15 క్వింటాలు దిగుబడి చేస్తున్నాడు అనుకోండి, అయితే ఒక 20 క్వింటాలు 10 నుంచి 20 క్వింటాలు చేస్తున్నాడు అనుకోండి. 10 నుంచి 20 క్వింటాలకి 15,000 ఖర్చు పెడితే ఈ 40,000 ఖర్చు పెట్టే రైతు 20 నుంచి 30 క్వింటాలు చేస్తున్నాడు అనుకోండి. ఇది ఇక్కడ పెట్టే ఖర్చును బట్టి ఇక్కడ దిగుబడి వస్తుంది అని చెప్పేసి రైతు నమ్ముతున్నాడు. 50% అందులో వాస్తవం కూడా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో, కాదని అంటానికి లేదు. మరి ఈ 15,000 ఖర్చు పెట్టిన రైతు 40,000 ఖర్చు పెట్టిన రైతు ఒకే దిగుబడి తీస్తున్నాడంటే తీయట్లా. కాబట్టి ఈ 15,000 ఖర్చు పెట్టిన రైతు 10 నుంచి 20 క్వింటాలు తీస్తే ఈ 40,000 ఖర్చు పెట్టిన రైతు 20 నుంచి 30 క్వింటాలు తీస్తున్నాడు. ఆ ప్రైజ్ని అక్కడ కాంపెన్సేట్ చేసుకుంటున్నాడు. మరి ఈ 10 నుంచి 15,000 ఖర్చు పెట్టిన రైతు సేంద్రియ వ్యవసాయంలో మన దాత్రి ఎరువును కొని
దుక్కి కాడ్నుంచి పచ్చిరొట్ట పైర్లు కాడ్నుంచి పంట అయిపోయే వరకు ఈ వాల్యూకి 15,000 రూపాయల వాల్యూకి ఈ ధాత్రి ఎరువును కొని భూమికి ఇస్తే ఈ 10 నుంచి 20 క్వింటాలు ఖచ్చితంగా తీయగలుగుతాడు. ఇంకా ఎక్కువ తీయగలుగుతాడు, కానీ ఆ స్టాండర్డ్ అయితే తగ్గదు. ఈ 10 నుంచి 20 క్వింటాలు దిగుబడి అయితే ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. అదే 40,000 పెట్టుబడి పెట్టే రైతు రసాయన ఎరువులకి, భూమికి ఇచ్చే ఎరువులు, పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ, భూమికి ఇచ్చే ఎరువులు కానీ, గ్రోత్ ప్రమోటర్స్ కానీ, భూమికి ఇచ్చే ఎన్పీకేలు కానీ, ఏవైనా కానీ 40,000 రూపాయల ఖర్చుని ఇదే దాత్రికి ఖర్చు పెడితే ఈ 20 నుంచి 30 క్వింటాల దిగుబడి ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఇది 100% ఆ దిగుబడి వస్తుంది. ఇంకా మెరుటైన దిగుబడి వస్తుంది. ఇది దాత్రిని వాడటం ద్వారా ఈ మిరపలో వచ్చే పురుగు మందులు, తెగులు మందులు 50% తగ్గుతాయి. 50% పురుగు మందులు ఖర్చు తగ్గిద్ది, 50% తెగులు మందుల ఖర్చు తగ్గిద్ది. ఎందుకనంటే ఈ దాత్రి గోల్డ్లో ఈ పురుగుల్ని, తెగుల్ని కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు భూమిలో ఉండటం ద్వారా, వేరు వ్యవస్థ ద్వారా అవి పనిచేసి పర్యావరణంలో వస్తున్న మార్పుల్ని పసిగట్టి ప్లాంట్కి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఈ మొక్క మీద దాడి చేసే పురుగుల సంతతిని, ఉధృతిని తట్టుకునేటట్టు వేరు వ్యవస్థ ద్వారా ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేసి మొక్కకి ఇవ్వటం ద్వారా మొక్క శక్తివంతమయ్యి, తద్వారా ఏ చిన్న పెస్ట్ వచ్చినా, ఏ పురుగు వచ్చినా 50% అవి రెసిస్టెన్స్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకొని వాటి ఆకుల పత్రహరిత గ్రంథుల ద్వారా ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేసి పెస్ట్ రిపెలెంట్ గా వర్క్ చేసుకొని దాని అంతటికి అదే సెల్ఫ్ సస్టైనబిలిటీ వర్క్ చేసుకొని 50% ఖర్చుల్ని పురుగు మందులు, తెగులు మందులు పైన పిచికారీ చేసేదాన్ని కంట్రోల్ చేస్తాయి. అలానే గ్రోత్ ప్రమోటింగ్ కూడా మనవాళ్ళు న్యూట్రియంట్స్ అని, ఎంజైమ్స్ అని స్ప్రే చేస్తూ ఉంటారు. పూత ముందని, కాయ ముందని, గ్రోత్ ముందని విపరీతంగా కొడుతుంటారు మిరపలో. వాటన్నిటినీ కూడా 50% ఎరువు తగ్గిస్తుంది. మీరు ఇక్కడ పెట్టే పెట్టుబడి, భూమి ఎరువులకి పెట్టే పెట్టుబడిని దాత్రితో కంపేర్ చేసుకొని అక్కడ ఎంత పెట్టుబడి పెడుతున్నావో అంతకు సమానంగా, ఇప్పుడు మొదటి మిరపలో ఏముంటుంది, దుక్కి, తర్వాత మొదటి బలం, రెండో బలం, మూడో బలం, నాలుగో బలం, ఐదో బలం, ఇట్లా బలాలు పెట్టుకుంటూ వెళ్తుంటారు. అయితే మొదటి బలానికి రసాయన వ్యవసాయంలో 1,500 ఖర్చు పెట్టావు అనుకో, ఆ బలాన్ని దాత్రి గోల్డ్తో కంపేర్ చేసుకుంటే 2 బ్యాగులు వస్తాయి. ఆ 2 బ్యాగులు వేసి రెండో బలం 3,000 ఖర్చు పెట్టావు అనుకో, 3,000ని దాత్రి గోల్డ్ తోటి కంపేర్ చేసుకుంటే 750 రూపాయల బ్యాగు, 4 బ్యాగులు వస్తాయి. ఆ 4 బ్యాగ్స్ వేసి ఐదో బలానికి వచ్చేసరికి 1,000 రూపాయలు ఖర్చు పెట్టావు అనుకో, పంట బాగుంది, తక్కువ ఖర్చు అవుతుంది అని అనుకుంటే కెమికల్ రసాయనాలు 1,000 రూపాయలు ఖర్చు పెడితే ఈ 1,000 రూపాయలని దాత్రి గోల్డ్తో కంపేర్ చేసుకుంటే బ్యాగున్నర వస్తుంది, 1.5 బ్యాగ్ వస్తుంది. ఆ 1.5 బ్యాగ్ చేసి అలా నువ్వు ప్లాంట్ని చూసుకుంటూ ఒక 4 బలాలు ఇచ్చిన తర్వాత మొక్క అడగదిక, బలం అడగదు, మొక్క చూపిస్తుంటుంది. ప్రతిరోజు ఈ బలాలు ఇస్తూ మొక్కను చూసుకుంటే వెళ్ళాలి. చూస్తే 3వ బలం ఇచ్చిన తర్వాత 4వ బలం కోసం మొక్క అడగటం అనేది ఉండదు. అంత రిజల్ట్స్ ఈ దాత్రి గోల్డ్లో ఉంటాయి. అది చూసుకొని అవసరం అనిపిస్తే బలాలు పెట్టుకో. ఒకవేళ నేను ఏమి చూడనండి, మీరు అన్నట్టు నేను 15 ఏళ్ళు భూమికి ఖర్చు పెడుతున్నా, ఒక 15 నుంచి 20 క్వింటాలు తీసుకుంటున్నా, నేను ఆ 15,000 ఖచ్చితంగా ఖర్చు పెడతా, మొక్క కల్లి చూడను, అది ఏం చేసినా కానీ, ఎట్ట పెరిగినా కానీ నేను ఎరువు వేసుకుంటానే వెళ్తా, 15,000 ఖర్చు పెట్టాల్సింది అంటే కూడా అలా చేస్తే కూడా మోర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎక్కడ డ్యామేజ్ ఉండదు, మొక్క డ్యామేజ్ ఉండదు, పంట డ్యామేజ్ ఉండదు, దిగుబడిలో తేడా ఉండదు. ఇంకా నీకు 50% పురుగు మందులు, గ్రోత్ మందులు, తెగులు మందులు ఖర్చు తగ్గిద్ది, ఈల్డ్ కూడా పెరిగిద్ది. ఇది మెట్ట పైర్లకైనా, వరికైనా ఈ ప్రొసీజర్ ఫాలో అవటం ద్వారా రైతులు మా ఆఫీస్కి ఫోన్ చేసి ఎన్ని కట్టలు వేయాలి, ఎంత డబ్బులు పెట్టాలి అని అడగకుండా నీ ఇంటికాడ కూర్చొని ఈ సిస్టమ్ ప్రకారం నువ్వు పనిచేస్తే నీకు 100కు 100% రిజల్ట్స్ వస్తాయి. ఇంకా ఈ దాత్రి గోల్డ్ ఎరువుల గురించి రేపటి ఎపిసోడ్లో ఇంకొక విషయాన్ని చర్చిద్దాం. రైతు మిత్రులకి ధన్యవాదాలు.